హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా పాస్ అయిపోయి మంచిగా వాళ్ళకంతా మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటూ, సో ముందుగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను. ముందుగా అయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని 1,00,000 సబ్స్క్రైబర్లు రీచ్ అవ్వటంలో మీ వంతు సాయం మీరు చేయండి. సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే JNTUH వచ్చేసరికి R07 వరకు ఒక అద్భుతమైన ప్రాసెస్ ఉండేదండి. సో అది కనుక ఇప్పుడు మీకు ఉన్నట్టయితే మీకు అసలు వేరే వాటికి వెళ్ళాల్సిన పనే ఉండేది కాదు. సో వేరే ఉండేది, ఎందుకంటే చాలామంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తా ఉన్నారు కామెంట్స్ రూపంలో. సో ఎక్స్టర్నల్ ఎంత రాసినా కూడా ఇది అవ్వట్లేదు కదా, అసలు దానికి కారణమే మెయిన్ ఇది అనమాట. ఎందుకంటే డైరెక్ట్ 40 తెచ్చుకోవాల్సిన పరిస్థితి. సో అదేంటో చెప్పబోయే ముందు అయితే డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ ఏదైతే ఉందో టిప్స్ వీడియోస్ కోసం, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ ఏదైతే ఉందో ట్యుటోరియల్ సాఫ్ట్వేర్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. ఇక R07 వరకు వచ్చేసరికి ఇక్కడ 5/2 అని కనిపిస్తుంది ఏంటంటారా? సో మీకు ఇప్పుడు మిడ్లో వచ్చేసరికి 2 ఉండేది. సో మీరు ఏదైనా ఆబ్సెంట్ అయినట్టయితే ఒకటే యావరేజ్ తీసి ఒకటే కన్సిడర్ చేసి పంపించేసి సగానికి సగం తగ్గిపోతున్నాయి. సో CBT ఎగ్జామ్స్ R18 వరకు ఉండే, R22 వాళ్ళకి పాపం ఏమీ లేదు. సో అయితే మిడ్ 0 వచ్చిన వాళ్ళకి వీళ్ళు 0 వేస్తారనుకుండా ఒక్క మిడ్లో రాసిన దాంట్లో 0 వస్తే ఏమవుతుందో డైరెక్ట్గా 40 తెచ్చుకున్నా కూడా రాసినా కూడా రావట్లేదు, చాలామంది ఫెయిల్ అయిపోతున్నారు. ఇంతకుముందు ఎలా ఉండేది, 5 మిడ్స్ ఉండేయండి, అందుట్లో 4 బెస్ట్ మిడ్స్ తీసుకొని యావరేజ్ చేసేవాళ్ళు అనమాట. మార్క్స్ సేమ్ 20 మార్క్స్ కాకపోతే 5 సార్లు పెట్టేవాళ్ళు. 1.5 యూనిట్కి ఒకసారి, 2 యూనిట్స్ అట్లా పెట్టేవాళ్ళు. అంటే 8 యూనిట్స్ ఉండేవి, 2 యూనిట్స్కి ఒకసారి, 2 యూనిట్స్కి ఒకసారి పెట్టేసి మొత్తం 5 మినిట్స్ పెట్టేవాళ్ళు అనమాట. సో ఇది కనుక ఉన్నట్టయితే మీకు సో ఏ 1, 2 మానేసినా మిగతా మూడిట్లో మీకు బెస్ట్ వచ్చేది, మీకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు. మిగిలిపోయిన మార్కులు ఏవైతే ఉన్నాయో ఎక్స్టర్నల్లో తెచ్చుకుంటే సరిపోయేది. సో JNTUH ఈ ప్రాసెస్ ఎందుకు రిమూవ్ చేసిందో తెలియలేదు, కానీ సో అప్పట్లో ఇది వచ్చేసరికి అందరికీ బెనిఫిట్స్ అయింది. సో ఇవాళ రోజున అప్పుడు వేరు, అప్పుడు ఏంటంటే క్వశ్చన్స్ ఏం చెప్పేవాళ్ళు కాదు మిడ్స్కి. ఏంటంటే బిట్ పేపర్ అను అది డిస్క్రిప్టివ్ పేపర్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, ఈ 2 మిడ్లకి వీళ్ళు క్వశ్చన్ పేపర్లో అంటే క్వశ్చన్లో ముందే చెప్పేస్తున్నారు, ఆన్లైన్ బిట్స్ అయినా ఏదైనా ఆన్సర్స్తో సహా. అయితే దీనివల్ల ఏంటంటే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయికి కనుక ఒంట్లో బాగాలేదు, సో ఈ CBT ఎగ్జామ్ అనేది R22 వాళ్ళకి లేదు, అప్పుడు మరి ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి, 0 మార్కులు పడిపోతాయి. వన్స్ the mid marks were fixed, those can't be changed whatever may be the regulation or whatever may be the course it may be. సో ఇలాంటి పరిస్థితుల్లో మరి స్టూడెంట్ ఏం చేయాలి? సో అయితే అడిగి వాళ్ళు చెప్పడం ఏం చెప్పారంటే అప్పుడు అన్నిసార్లు రాయాలంటే స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి, కానీ అదే బెస్ట్ ప్రాసెస్ నాకు తెలిసి. అయితే ఈ మార్కులు తగ్గేది ఇదంతా కూడా ఏమీ ఉండదు, అందరూ కూడా మ్యాక్సిమం 99% మంది స్టూడెంట్స్ పాస్ అయిపోతారు. ఎందుకంటే ఇవాళ రోజున మీకు పాస్ మార్కులు కూడా పెద్ద 28 కూడా పెట్టాల, 26 ఏం పెట్టినట్టున్నారు కదా. సో అది తెచ్చుకోవడం ఇంకా ఈజీ అయిపోయేది మీకు. సో దిస్ వాజ్ ద థింగ్ దే హ్యావ్ చేంజ్డ్ ఫ్రమ్ ఆఫ్టర్ ద R07. అదర్వైజ్ you may have got a lot many points in our end examination. ఓకేనా? సో ఇక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్లో అయితే కాల్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.